హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1 మరియు 2వ తరగతిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చూసేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి 1 మరియు 2వ తరగతిలో అనుకోలేము. ప్రతి పాయింట్ కూడా మనకు ఇంపార్టెంటే, అందుకనే ఒక్కసారి అయితే చూస్తే సరిపోతుంది. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. తెలుగులోని ఫస్ట్ క్లాస్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ను నేను నోట్ చేశాను. వందే మాతరం గీతం ఉంది కదా, దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. మా తెలుగు తల్లికి వచ్చేసి శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇవి అందరికీ తెలిసినవే, కానీ ఒక్కసారి చూసుకుంటే రివిజన్ చేసినట్లయితే అవుతుంది. ఇంకా అంతలో ఉండే పాఠ్యాంశాలు ఇవైతే ఏం పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో అయితే వర్ణమాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అక్షరం వచ్చేసి సంయుక్త అక్షరం, అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు గుర్తొచ్చింది కాబట్టి ఇది సంయుక్త అక్షరంగా గుర్తించాలి. సంయుక్త అక్షరాలు ఏంటి అని మనకు ఎగ్జామ్లో అవకాశం ఉంది, అందుకనే ఇది. ఇక్కడ మీనింగ్స్ చూసుకుంటే వృక్షం అంటే ఎలుగుబంటి, ఐరేణి అంటే కుండనే కడవ అని కూడా అంటాము. ఆ తర్వాత ఘటిక అంటే గంట, అలాగే గరి అంటే వాగు. ఇవండి ఇందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ క్లాస్లో. అలాగే మనకు ఫస్ట్ క్లాస్లో కూడా రచయితలు వాళ్ళ యొక్క రచనల గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి, ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ తాళ్ళపాక అన్నమయ్య గారు రచించిన రచన ఏంటంటే చందమామ రావే. యోగి వేమన గారు రచించిన రచన ఏంటంటే పద్యరత్నాలు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రచించిన రచన వచ్చేసి మేలుకొలుపు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించింది అంటే అమ్మ ఒడి. చింతా దీక్షితులు గారు రచించిన రచన వచ్చేసి తారంగం. బివి నరసింహారావు గారు రచించిన రచన వచ్చేసి తాయిలం. దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి గారు రచించిన రచన వచ్చేసి పడవ. సమతారావు గారు రచించిన రచన వచ్చేసి ఉడత ఊచ్. తురుమెల్ల ఇంద్రాణీదేవి గారు రచించిన రచన వచ్చేసి ఊహల ఊయల. వెలగా వెంకటప్పయ్య గారు రచించిన రచన వచ్చేసి బావా పన్నీరు. ఆదర్శ సామ్రాట్ గారి యొక్క రచన వచ్చేసి ఆట. జై సీతారాం వచ్చేసి ఇల్లు ఈగ, ఇతని యొక్క రచన. కస్తూరి నరసింహమూర్తి గారి యొక్క రచన వచ్చేసి ఎలుకమ్మ. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారి యొక్క రచన శుభదాయిని. ఇవండి మనకు టోటల్గా ఫస్ట్ క్లాస్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక సెకండ్ క్లాస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ను ఒకసారి చూసేద్దాం. ఈ సెకండ్ క్లాస్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి భారత రాజ్యాంగం గురించి అయితే ఇవ్వడం జరిగింది. 1949 నవంబర్ 26న ఈ భారత రాజ్యాంగాన్ని అయితే రూపొందించడం జరిగింది. అందులోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వచ్చేసి మనకు పాఠం అవి రచించిన గేయ రచయిత అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభినవ గేయాలను రచించిన ఎవరంటే బివి నరసింహారావు గారు, రాయప్రోలు వామనమూర్తి గారు, గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ. వీళ్ళైతే అభినవ గేయాలను రచించారు. ఇక వాన అనే పాఠాన్ని రచించింది పాయల సత్యనారాయణ. చిలకల్లారా పాఠాన్ని రచించింది గురజాడ అప్పారావు. మనమైతే పాఠము, వాటిని రచించిన రచయితలు, ఇతివృత్తాలు ఇవన్నీ అయితే ప్రతి క్లాస్లో ఖచ్చితంగా చూసుకోవాలి. వీటిలో ఖచ్చితంగా అయితే మనకు బిట్స్ అయితే వస్తాయి, కాబట్టి ఇవి పర్టికులర్గా చూపించడం అయితే జరుగుతుంది. పూచిన పూలు అనే పాఠాన్ని రచించింది న్యాయపతి రాఘవరావు. పరుగు పందెం అనే పాఠాన్ని రచించింది జై సీతారాం గారు. కొంటెకోతి పాఠాన్ని రచించింది కస్తూరి నరసింహమూర్తి. ఏ ఊరు ఎలదాం అనే పాఠాన్ని రచించింది నాగభైరవ ఆదినారాయణ. అప్పడాలు బజ్జీలు అనే పాఠాన్ని రచించింది ఈ పాఠం యొక్క మూలం వచ్చేసి శాంతివనం. సబ్బు బిళ్ళ అనే పాఠాన్ని రచించింది అలపర్తి వెంకట సుబ్బారావు. చిచ్చుబుడ్డి అనే పాఠాన్ని రచించింది పెద్దింటి సత్యనారాయణ మూర్తి. అరటి చెట్టు అనే పాఠాన్ని రచించింది సంకలనం. ఈ పాఠానికి యొక్క సంకలనం సమతారావు గారు.
అద్దాల బస్సు అనే పాఠాన్ని రచించింది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. కొయ్యగురం అనే పాఠాన్ని రచించింది పిలగా వెంకటప్పయ్య. మొక్కజొన్న పాఠాన్ని ఒక మూలం వచ్చేసి కె సభ. అమ్మమ్మ గారిల్లు అనే పాఠాన్ని రచించింది అలపర్తి వెంకట సుబ్బారావు. పాపనవ్వు పాఠాన్ని రచించింది వేటూరి ప్రభాకర శాస్త్రి. ఒత్తుల బుట్ట పాఠాన్ని రచించింది చింతా దీక్షితులు. మ్యావ్ మ్యావ్ అనే పాఠాన్ని రచించింది జై సీతారాం. కాలచక్రం అందుకు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. పద్యరత్నాలు కూడా ఇందులో ఉన్నాయి పాఠాలు అయితే సెకండ్ క్లాస్లో. ఇవన్నీ నేనైతే నోట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే మనకు రివిజన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ సెకండ్ క్లాస్లోనే కాలచక్రం గురించి కూడా ఇవ్వడం జరిగింది. వారాలు ఎన్ని, తిథులు ఏంటి, అలాగే నక్షత్రాలు ఎన్ని, ఆ నక్షత్రాలు ఏంటి అనేవి కూడా నోట్ చేశాను. మనకు పద్యాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కసారి అయితే మీరు టెక్స్ట్ బుక్ని అయితే ఒకసారి చూసేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ సెకండ్ క్లాస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.